రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడ సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ టీఎంఐ గ్రూప్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉద్యోగ రథాన్ని ప్రారంభించారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థుల చెంతకు చేర్చాలన్న లక్ష్యంతో ఈ వాహనాన్ని రూపొందించారు. జూలై నాటికి ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి గ్రామానికి ₹149కే ఇంటర్నెట్, టీవీ, ఫోన్ సౌకర్యాన్ని అందిస్తామని సీఎం పునరుద్ఘాటించారు. టీఎంఐ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్ రచించిన 101 జాబ్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మొబైల్ ద్వారా ఉద్యోగ అవకాశాల వివరాలు తెలుసుకునే జాబ్ డైలాగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్క ఇంటికి 15 MPPS ఇస్తున్నాం. అది ఇచ్చిన తర్వాత అడ్వాంటేజెస్ మీరు చూస్తే 100 ఛానల్స్, ఇంటర్నెట్, వీడియో కాన్ఫరెన్స్, అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ 3 telephones. 149 రూపీస్కి ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చే దేశం కానీ ఎక్కడ కానీ ఏ టెలికమ్యూనికేటర్ ఆపరేటర్ కానీ లేడు. అది ఫస్ట్ టైం వీఆర్ ఏబుల్ టు డూ ఇన్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ ది ఇన్క్యుబేషన్, దట్ ఈస్ ది స్టార్ట్అప్ వీ హ్యావ్ డన్. నేను పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కానీ ఆర్ ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్. We are spending huge money on SC, ST, BC, minority, CAPU, corporation sub-plans. That money I want to utilize for small scale, cottage industry, common infrastructure provide చేస్తాం, మార్కెటింగ్ టైఅప్ చేస్తాం. చేసి ఇవన్నీ కానీ చేయగలిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇది అవుతుంది. అది వర్కౌట్ చేస్తున్నాం. ఈ స్టేట్ను ఒక నాలెడ్జ్ స్టేట్గా చేయాలి, ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలి, పిల్లల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి, మంచి మోరల్స్, వాల్యూస్తో, ఎథిక్స్తో కూడిన ఎడ్యుకేషన్ రావాలి. వాళ్ళు ఓవరాల్గా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలి, అల్టిమేట్గా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా కావాలనేదే ఈరోజు మన ఎడ్యుకేషన్ యొక్క టార్గెట్ పెట్టుకోవడం జరిగింది.